హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇంకొక కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చాను. అదే అండి మా అమ్మ చేసే కోడిగుడ్డు ఎండు చేపల కూర. రుచి మాత్రం భలేగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా చేపలు ఎలా కట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఎండు చేపలు ముందుగా ఇలాగ తలకాయ పార్ట్ అనేది కట్ చేయండి. తలకాయ పార్ట్ అనేది కట్ చేసిన తర్వాత చేపని 2 భాగాలుగా కట్ చేసుకొని మనకి చేపకి లెఫ్ట్ సైడ్ అనేది కొంచెం ఇలాగ వేస్ట్ పార్ట్ అనేది ఉంటుంది, అది దారంలాగా ఉంటుంది. దాన్ని కూడా ఇలాగ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలాగ ఈ వేస్ట్ పార్ట్ని కూడా తీసేసుకున్న తర్వాత ఈ ఎండు చేపలను మీడియం సైజ్గా కట్ చేసుకోండి. ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఈ ఎండు చేప ముక్కలను ఒక బాక్స్లో పెట్టేసి ఫస్ట్ పేపర్ పెట్టి పేపర్లో ఎండు చేప ముక్కలు వేసేసి పైన మూత పెట్టేస్తే ఒక 3-4 months దాకా కూడా మనకి ఎండు చేపల ముక్కలు అనేవి బాగుంటాయి, పాడవవు. మీకు ఎప్పుడు కర్రీ కావాలి అనుకుంటే అప్పుడు ఒక 10 నుంచి 15 దాకా ఎండు చేప ముక్కలను ఇలాగ ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక 1.5 గ్లాస్ లేకపోతే 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకోండి. ఇలాగ ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు నీళ్ళని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం లైట్గా చల్లారనివ్వండి. లైట్గా చల్లారిన తర్వాత ఇలాగ గోరుతో క్లీన్ చేసుకోవాలి. పైన వైట్ పార్ట్ ఉంది కదా, ఆ వైట్ పార్ట్ మొత్తం పోయేటట్టు ఇలాగ గోరుతో శుభ్రం చేసుకున్న తర్వాత 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. అప్పుడు ఎండు చేపలు అనేవి అస్సలు వాసన రావు. ఇలాగ చేపలను శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఈ ఎండు చేపల కోడిగుడ్డు కూరకి ఉల్లిపాయలు ఎక్కువ వాడతాం కాబట్టి 4 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు తక్కువ వేస్తాం మనం ఈ కూరకి. ఇలాగ టమోటాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎక్కువ వాడతాము. ఇలాగ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, అలాగే పసుపు 1 టీ స్పూన్ దాకా వేసుకొని నూనె ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ మనం మంట ఆన్ చేయకముందే వేసుకోవాలి. ఇలాగ నూనె కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కావాలంటే ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఇలాగ ఉల్లిపాయలు అనేవి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడ నీళ్ళు వేసే పార్ట్ అనేది మిస్ అయింది. కావాలంటే ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని ఉల్లిపాయలు అనేవి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత 3 లేదా 4 కోడిగుడ్లను ఇలాగ పగలగొట్టుకొని వేసుకొని పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసేసి పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఇలాగ రెండో వైపుకి మార్చుకోండి. రెండో వైపుకి మార్చుకొని లైట్గా కలపండి. ఇలాగ లైట్గా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.